అవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంత కాలము పాపములోనే బ్రతుకుతుండు, ఎంత కాలము పాపములు లేవని మరచిపోతారు ఈ జనులు, కన్ను మూసలేవు లేవని మరచిపోతారు ఈ జనులు. ప్రాణం పోయేంత వరకే, అవసరం తీరేంత వరకే, ప్రాణం పోయేంత వరకే. గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రేమని దేవుని వల్లగా త్వరగా గతించినట్లుగా కనబడుతున్నాయి. కారణం ఏంటో తెలుసా ప్రేమని దేవుని వల్లరా? మనమంతా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది ఆలోచన చేయకుండా సంవత్సరాలు రోజులు వెళ్ళిపోతున్నాయి గనక మళ్ళీ తిరిగి రాదు గనక ఎంజాయ్ చేద్దాం, తిందాం, తాగుదాం అనే ఆలోచనతోనే మనిషి ఆలోచిస్తున్నాడు. మీకు ఇచ్చిన జీవితంలో 30 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, కానీ ఈ జీవితంలో ఒక సంవత్సరం వెళ్ళిపోతుందంటే మీ జీవితంలో ఒక సంవత్సరం, మీ ఆయుష్ కాలంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది అని అర్థం. అది కూడా మనకు అదృష్టవంతమే. ఎందుకు అదృష్టం? ఒక సంవత్సరం మన జీవితంలో వెళ్ళిపోయిందంటే దాని అర్థం ఏంటి? పరలోకంలో ఉన్న తండ్రికి మనం దగ్గర అవుతున్నాం. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఒక సంవత్సరం వెళ్ళిపోయిందంటే మనం తండ్రికి దగ్గర అవ్వబోతున్నాం. ఆలోచన చేయండి ప్రేమది. చాలా అదృష్టం, అది చాలా అదృష్టం. ఒక సంవత్సరం వెళ్ళిపోయిందంటే చాలా అదృష్టం. ఎవరికి? క్రైస్తవుడికి మాత్రమే. ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో, క్రీస్తు బాప్తిసం పొందారో, సంఘానికి వెళ్ళి సంఘంలో పాలు పొందుతున్నారో వారంతా చాలా అదృష్టం ప్రేమైన దేవుని వాళ్ళు. చాలా అదృష్టం. కారణం ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం వెళ్ళే సమయం దగ్గర పడింది ప్రేమైన దేవుని వల్ల. యేసుక్రీస్తు వారు భూమి మీద రావడానికి సిద్ధపడ్డారు. సిద్ధపడినప్పుడు నువ్వు ఈ భూమి మీద ఎలా ఉండాలి? నీతిగా, నిజాయితీగా, దేవుణ్ణి నమ్మిన వారిగా, అనేకులకు సువార్తను ప్రకటించిన వారిగా నువ్వు ఉండాలి. కానీ ఈ రోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు? దేవుడు నమ్ముకున్న వారు ఎలా ఉన్నారు? ఏమండి, క్రీస్తుని నమ్ముకోలేని వారిగానే బ్రతుకులు కనబడుతున్నాయి. ఆలోచన చేయండి ప్రేమల దేవుని వల్ల. ఆలోచన చేయండి. అహంకారం, నేనే అనే ఒక అహంకారంతో బతుకుతున్నాడు క్రైస్తవుడు. ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. దేవుడిచ్చిన ఆయుష్కాలం దేవుడి కొరకు ఉపయోగించకుండా ఏమంటే 31 పేరుతో, పండగల పేరుతో మద్యాన్ని సేవించేవాడిగా బ్రతుకుతున్నాడు. కారణం ఏంటో తెలుసా ప్రేమల దేవుని వల్ల? సాతానుగాడు నీ మీద ప్రేరేపణ చేస్తున్నాడు. నేను పరలోకానికి వెళ్లకుండా అడ్డుగోడగా నిలబడుతున్నాడు. ఆలోచన చేయండి. క్రైస్తవుడు జ్ఞానం కలిగిన వాడిగా ఉన్నాడని తెలిసి సాతాను ఏం చేస్తుందో తెలుసా ప్రేమని దేవుని వాళ్ళరా? ఇదిగో మీ ఆలోచన మీద, మీ మైండ్ మీద దెబ్బ కొడుతుంది. అది మీ మత్తుని కలిగించాలని కొడుతుంది. ఒక రోజు, ఒక దినం, ఒక సంవత్సరం ఎందుకు వెళ్ళిపోయిందో ఆలోచిస్తారని ఇదిగో మద్యాన్ని తాగించి మైండ్ ని ఖరాబ్ చేసి దారి తప్పించే పరిస్థితులు కనబడుతున్నాయి ప్రేమని దేవుని వాళ్ళరా. ఆలోచన 31st నైట్ ఎంతో మంది యవనస్తులు పాడైపోయారు ప్రేమల దేవుని వల్ల. తల్లిదండ్రులకు తెలియకుండా, మనుషులకు తెలియకుండా దూరంగా వెళ్ళిపోయి యవనస్తులు ఎంతో మంది మద్యం తాగి ఎంజాయ్ చేసి భయంకరమైన పాపములో పడిపోయిన పరిస్థితులు నిన్న రాత్రి జరిగాయి, జరుగుతాయి కూడా ప్రేమల దేవుడు. ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. ఏమంటే యేసుక్రీస్తు వారు నమ్మిన వారు మనము అనేకులకు సువార్తను ప్రకటించిన వారిగా మన బ్రతుకులు ఉండాలి. ఏమండి, దేవుడు తెలియని వారికి యేసుక్రీస్తు వారిని పరిచయం చేసేవారిగా మనం ఉండాలి, తెలియజేయాలి. యేసుక్రీస్తు వారు తెలియదా? తెలుసు. చాలా మందికి తెలుసు, కానీ యేసుక్రీస్తు వారి గొప్పతనం అనేది తెలియదు ప్రేమని దేవుని వల్ల. యేసుక్రీస్తు వారు ఉన్నారని తెలుసు. ఏమండి, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే గొప్ప కార్యాలు జరుగుతాయనే సంగతి తెలుసు. అయినా యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి కొన్ని విషయాలు మనం వాళ్ళకి తెలియజేయాలి. లోకంలోకి వెళ్ళాలి, సకల జనులకు సాక్షార్థమై సువార్తను ప్రకటించాలి. ఆలోచన చేయని ప్రేమల దేవుని వలన తొందరలోనే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాబోతున్నాడు.
వచ్చినప్పుడు మనం అందరం ఆయన ముందు ఏమంటే పవిత్రులుగా నీతిమంతులుగా నిలబడి తలెత్తుకునే వారిగా మనం ఉండాలి. చివరి క్షణాల్లో మనం ఉన్నాం. బైబిల్ వారంతా ఆయన చూస్తారు, ఆయన మాట వింటారు. వినిన తర్వాత ప్రేమ దేవుని వాళ్ళరా రొమ్ము కొట్టుకుని బాధపడతారు. ప్రేమ దేవుడు ఎందుకు బాధపడతారు? అయ్యో, ఇలాంటి మహానుభావుని నేను వదులుకున్నానా, ఇలాంటి గొప్ప దేవుని వదులుకున్నానా అని బాధపడతారు. ప్రేమ దేవుని వాళ్ళరా బాధపడతారు. ఏమండి, ఈ భూమి మీద ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారిని అంగీకరించి యేసుక్రీస్తులా బ్రతకాలనే ఆలోచన మర్చిపోయి ప్రేమ దేవుని వల్ల ఎవరిష్టం వచ్చినట్లుగా వారు బ్రతుకుతున్నట్లుగా మనకు కనబడదు. దయచేసి ఆలోచన చేయండి. ఏమండి, ఈ నూతన సంవత్సరంలో దేవుని కొరకు ఆలోచన కలిగి, క్రీస్తు కొరకు ఆలోచన కలిగి బ్రతకాలని ఏమండి ఈ మాటలు తెలియజేస్తాయి. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు మీరంతా మంచి మనసుతో యేసుక్రీస్తు వారిని అంగీకరించండి. మీకు దగ్గరగా ఉన్న ఎక్కడైనా చర్చిలు ఉంటాయి కనుక దయచేసి చర్చికి వెళ్ళండి. దేవుని మాటలు విని మీరు రక్షణ పొందాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనం.